డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో కేరళ జ్యోతిష శాస్త్ర నిపుణులు, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, లైఫ్ కోచ్, మనీ స్కిల్స్ కోచ్ అయిన బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గురువు గారు. ఈ గురుగారు మనకి పుట్టిన తేదీ, సమయం కానీ లేదంటే రోజు ఇలాంటివి ఏవి తెలియకపోయినా కానీ పుట్టుమచ్చల శాస్త్రం ద్వారా, హస్తరేఖల శాస్త్రం ద్వారా, ప్రశ్న శాస్త్రం ద్వారా కూడా మీ జ్యోతిష్యాన్ని చెప్పగలుగుతారు. అయితే ఈ గురుగారిని కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు చాలా మందికి అంటే బంగారం కొనాలని చాలా విపరీతంగా ఆశ ఉంటుంది. అవును తల్లి. ముఖ్యంగా ఆడవాళ్ళని కూడా చెప్పొచ్చు. ఆడవాళ్ళలో ఈ కోరిక ఇంకెక్కువగా ఉంటుంది, బలంగా ఉంటుంది. అవును. అండ్ అంతేకాకుండా చాలా మందికి ఏంటంటే బంగారం అనేది ఒక పాజిటివ్ వైబ్స్ ని కూడా ఇస్తుంది, ఇంట్లో లక్ష్మిని ఇస్తుంది అనే థాట్ తో కూడా చాలా మంది కొంటూ ఉంటారు. అవును, మంచిదని చెప్పి. అయితే కొంతమంది ఏంటంటే కొనలేకపోతూ ఉంటారు, అవును, ఏదో కారణం చేత కావచ్చు. అయితే ఈ బంగారాన్ని మంచిగా మనకి ఇంట్లోకి తెచ్చుకోవాలన్నా కానీ, విపరీతంగా కొనాలని ఆశ ఉన్నవారు ఎలాంటి రెమెడీస్ పాటిస్తే మంచిదని అంటారు? మంచి క్వశ్చన్ తల్లి. లేడీస్ లో చాలా ఈ క్వశ్చన్ అనగానే చాలా యాంగ్జైటీగా ఉంటారు. కరెక్ట్. వాస్తవంగా ఏంటంటే పురుషులకి ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉండదన్ను. లేడీస్ కి సహజంగా బంగారం అంటే చాలా ఇష్టం. పురుషులకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా ఇంట్రెస్ట్ ఉంటుందేమో అంతే. అవునమ్మా, ఆస్తుల మీద, అంటే ఇళ్ళు, స్థలాలు, పొలాల మీద ఎక్కువ. చాలా మందికి బంగారం అంటే వాస్తవంగా ఇంట్రెస్ట్. వాస్తవం ఒకటి ఉందమ్మా, బంగారం ఎంత ధరిస్తే అంత గురుబలం ఎక్కువ ఉంటుందమ్మా. స్త్రీలు కానీ పురుషులు కానీ. చాలా మంది మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను అదే చెప్తా ఉంటా, అయ్యా మీరు బంగారం కొనుక్కోండి, కానీ కొనుక్కునేటప్పుడు ఒక చిన్న తప్పు చేస్తారు. ఏం చేస్తారంటే బంగారం కొనుక్కునేటప్పుడు మన దగ్గర ఒక 5 లక్షలు 10 లక్షలు ఉన్నాయి, బంగారం రేటు పెరిగిపోతుందని బంగారం కొంటాం. కొన్నప్పుడు ఏం చేస్తాం, ఈ బంగారం మనం ఎప్పుడన్నా అవసరమైనప్పుడు బ్యాంకులో పెట్టుకోవచ్చులే, లోన్ తెచ్చుకోవచ్చులే అనుకుంటాడు. ఆ భావనే తప్పు తల్లి. బంగారం అనేది ఎంజాయ్ చేయటానికి, పెట్టుకుని ఆనందంగా ఫీల్ అవటానికి, అంతే తప్ప లేదు గొప్పగా ఘనంగా నాకు ఉంది అని చెప్పుకోవటానికే కదా బంగారం అనేది. అంటే ఆస్తులు లాంటిది, అంటే అట్లా సంపదల్లో ఇదొకటి. ఈ సంపదల్లో ఒకటైన బంగారాన్ని మనం ఏం చేస్తామంటే అవసరానికి వాడుకుందాములే అనే భావంతో మీరు కొన్నప్పుడు తప్పకుండా మీకు అవసరం వస్తుందమ్మా. ఇది బ్యాంకులోకి వెళ్తుంది, కొన్నిసార్లు వదిలించగలుగుతారు, కొన్నిసార్లు వదిలేసుకోగలుగుతారు. అంటే మీ భావనే మీకు అలాంటి ఫలితాలు తెచ్చిపెడుతుంది. అందుకని మీరు బంగారం కొనాలి, బంగారాన్ని ఎక్కువగా ధరించాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మీరు ప్రయత్నం చేస్తే అవ్వటం లేదనే దానికి రెమెడీ చెప్తానమ్మా. ముందుగా మీ భావన మాత్రం ఎలా ఉండాలంటే బంగారం కొనేటప్పుడు ఈ బంగారాన్ని ఎవరి కోసం కొంటున్నారో వారు, అంటే పురుషుడైతే పురుషుడు, స్త్రీ అయితే స్త్రీ, వీళ్ళు పరిపూర్ణంగా వీటిని నేను భూమి మీద ఉన్నంత కాలం దీన్ని ఎంజాయ్ చేయాలి, వేసుకుని హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంతేగాని నాకేదో ఒక అవసరం వస్తుంది, అవసరానికి నేను వాడుకుంటానా అని అనుకోకూడదు. అలా భావన లేకుండా ఏ స్త్రీ అయినా పురుషుడైనా ముందు అది చేయాలి. ఒకవేళ భర్తకి లేకపోయినా భార్య ఏదో రకంగా కొనిపించాలని ఎలాంటి మాటలని గనక కొనిపిస్తే వారు వద్దే కాలం ఆ బంగారాన్ని పెట్టుకోలేరు. అంటే మీరు ఏది భావిస్తే అదే జరుగుతుంది అంటాం కదా లా ఆఫ్ అట్రాక్షన్ లో. మరి మీ భావన ఎలా ఉంది, అక్కడ మీరు అబద్ధమే ఆడారు, మనసులో ఒకటి ఉంది, మా ఆయన పెట్టకూడదు నాకు ఉంచాలి అని అనుకుంటారు. కానీ ఆయన కొనటం కోసం ఆయనకి ఏం సలహా ఇస్తారు, ఏమండి మీరు డబ్బులు ఉన్నాయి కదా అటు ఇటు అయిపోతాయి, బంగారం కొనండి, మీకు అవసరమైనప్పుడు దీన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్తారు. పర్ఫెక్ట్ గా ఆయన ఉపయోగించుకుంటాడు, తెలియకుండా ఆయనకు అవసరం వస్తుంది ఉపయోగించుకుంటాడు. అంటే మీ భావనలో తప్పు ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక రెండోది, మీరు మానవ ప్రయత్నం చేసినా, అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా బంగారం కొనుక్కోలేకపోతున్నారు, లేదు నాకన్నా చాలా మంది అంటే వాళ్ళ కొలీగ్స్ లో కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ లో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, వారు ఎక్కువగా బంగారం కొంటున్నారు, నా వల్ల కాటలేదు అని అనుకునేటప్పుడు దీనికి మీరు ఏం చేయాలంటారా, అలా కొనలేకపోవటానికి కారణం ఏంటంటమ్మా, బంగారం కూడా అందరి దగ్గర ఉండదురా తల్లి. గురువు యొక్క అనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వారి దగ్గర బంగారం వద్దన్న కొద్దీ ఉంటుంది. అంటే కేజీల్లో కొనుక్కోగలుగుతారు. గురు బలానికి అంతటి అద్భుతం ఉందమ్మా. ఎప్పుడైతే గురువు ఉత్సవంలో ఉంటే జాతకరీత్యా గురుబలం ఎక్కువగా ఉంటే వారికి సకాలంలో వివాహం అవుతుంది, సకాలంలో సంతానం కలుగుతుంది, అలాగే సంపదలు వస్తాయి. గురువు అనుగ్రహం అంతమ్మా. నవగ్రహాల్లో గురువు అనుగ్రహం కలిగిన వారికి కోరుకున్నంత బంగారం కూడా ఏర్పడుతుంది. మరి అందరికీ గురువు అనుగ్రహం ఉండాలి కదా, అందరికీ ఉండదు. ఉంటే ఇలా ఉండరు కదా, అందరూ హ్యాపీగానే ఉంటారు కదా. మరి ఇలా ఉండడానికి అప్పుడు ఏం చేయాలి గురువు యొక్క అనుగ్రహానికి అంటే, మీరు గురువార వ్రతాలు అని ఉంటాయి. ప్రతి గురువారం కూడా గురువుని ఆరాధించాలి. ఏ గురువు అంటే దత్తాత్రేయుడు కావచ్చు, మేధా దక్షిణామూర్తి కావచ్చు,
లేదు నేటి కాలంలో సాయిబాబా కావచ్చు, ఇలా మీకు నచ్చిన గురువుని ఎవరినైనా కావచ్చు, గురువు రూపంలో ఉన్న మిమ్మల్ని గైడ్ చేస్తున్న గురువుని కావచ్చు, ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి. అలా చేయటం వల్ల గురువు అనుగ్రహం తొందరగా కలుగుతుంది. ఇలా కలిగితే మీరు బంగారాన్ని ఎక్కువగా కొనుక్కోగలుగుతారు. దీంతో పాటుగా కుమారస్వామిని కూడా ఎక్కువగా సేవిస్తూ ఉండాలి. సుబ్రహ్మణ్య స్వామిని ఎవరైతే ఆరాధిస్తారో చాలా అద్భుత ఫలితాలు వస్తాయమ్మా. అలాగే ఇంటి సింహద్వారం దగ్గర 2 పక్కల కూడా విప్ప నూనెతో దీపారాధన చేయాలి, దీపాలు పెట్టాలి. ఇలా ఒక 21 రోజులు 41 రోజుల్లో మీరు కొనుక్కోవాలి అని దృఢ సంకల్పం ఉన్నప్పుడు దీపం పెట్టి యూనివర్స్ తో మమేకమవుతూ మీరు సంకల్పం చేసుకొని తెల్లవారుజామున దీపం పెట్టండి. పెట్టిన తర్వాత యూనివర్స్ తో మమేకం అవ్వండి, పంచభూతాలతో మమేకం అవ్వండి, గురుగ్రహం యొక్క అనుకూలత కలిగినట్లుగా భావన చేయండి. ఎప్పుడైతే గురువు అనుకూలత కలిగిందో మీకు తెలియకుండా మీ వారికి చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో డబ్బు వస్తుంది, అంటే ఆకస్మిక ధనం ప్రాప్తిస్తుంది. అప్పుడు ప్రాప్తించినప్పుడు మీ మనసులో భావన చేస్తున్నారుగా, ఏమని, మా భర్తకి ఎట్లా కొంటాడు, మీ భర్తగా డబ్బు వస్తే కొంటారు, లేదు మీరు ఏదైనా బిజినెస్ కానీ జాబ్ కానీ చేస్తుంటే మీకు ఏదైనా ఆకస్మిక ధనం వస్తే మీరు కొంటారు. అప్పుడు మీరేమనుకోవాలి, మీకు ఏదైనా ఆకస్మిక ధనం రావాలి, ఏదైనా బిజినెస్ చేస్తున్న వాళ్ళైతే, లేదు హౌస్ వైఫ్ అయితే ఏం చేయాలి, వారి భర్తకి ధనం రావాలని కోరుకోవాలి, వచ్చినట్లుగా ఫీల్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి, తెలియకుండా వాళ్ళ భర్త నాకు 1 లక్ష 2 లక్షలు 5 లక్షలు వచ్చింది, దీంట్లో 1 లక్ష రూపాయలు బంగారం నువ్వు కొనుక్కో. కావాలంటే ప్రాక్టికల్ గా చేసి చూడమన్నమ్మా ఎవరైనా సరే. అంటే ఇక్కడ ఏం ఉపయోగపడింది, దీపారాధన చేయటం వల్ల, అంటే గుమ్మం ముందు 2 దీపాలు పెడితే మీరు బంగారం కొనుక్కోగలిగారా అని అంటే కాదు. మరి ఎందుకు పెట్టమన్నారు సార్ దీపాలు అని అంటే, మీకు నువ్వు బంగారం కొనుక్కోవాలని ఫీల్ అవ్వు, యూనివర్స్ తో కనెక్ట్ అవ్వు అంటే ఇది రొటీన్ అయిపోయింది. నేను చాలా సార్లు అయ్యాను సార్, నాకేం అవ్వలేదు అనే ఫీలింగ్ కలుగుతా ఉంది. ఎప్పుడైతే దీపాలు పెడతామో, విప్ప నూనెతో దీపం పెడతామో గురువు వెంటనే కనెక్ట్ అవుతారమ్మా, గురుగ్రహం యొక్క అనుకూలత కలుగుతుంది. అప్పుడు నువ్వు చేసే సంకల్పాలకి ఈ దీపం వల్ల పెట్టినందువల్ల గురువు అనుగ్రహం కలుగుతుందని చెప్తున్నాం కదా, అది గురువారం ప్రారంభించాలి. ఇది చేసేటప్పుడు గురువారానికి అధిపతి గురువు కాబట్టి అక్కడ గురువారం ప్రారంభించాలి. 21 రోజులు 41 రోజులు మీరు కొనుక్కున్న బంగారాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. ఇలా చేస్తూ ప్రతినిత్యం కూడా కుమారస్వామిని వేడుకుంటూ గురు అనుగ్రహం కోసం గురు జపం చేస్తూ పాజిటివ్ గా సంకల్పాలు చేస్తూ పంచభూతాలతో మమేకమవుతూ ముఖ్యంగా అగ్నిదేవుడితో, అగ్నిదేవుడిని ఎప్పుడమ్మా మనం చేసేది, ప్రతిరోజు దీపం వెలిగిస్తాం. దీపం పెట్టినప్పుడు అగ్నిదేవుడి ద్వారా మీరు నమ్మిన దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటాం, మీ సంకల్పాలు చెప్తూ ఉంటాం. సంకల్పాలు ఎలా చెప్పాలి, నేను ఈ హారం కొనుక్కోవాలి స్వామి నాకు ఇవ్వు అని అడగకూడదు. నేను అనుకున్న హారం మీరు డ్రీమ్ చేయండి అమ్మా, ఊహించండి. లేదు ఒక షోరూమ్కి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత మీకు నచ్చింది ఒకటి చూడండి, దాన్ని ఫోటో కొట్టుకోండి, కొనక్కర్లా మీరు ఫోటో కొట్టుకోండి, తీసుకున్న ఆ ఇమేజ్ తీసుకోండి, ఆ ఇమేజ్ ప్రతిరోజు చూస్తూ దాన్ని మీరు వేస్తున్నట్టు మీకు గురుగ్రహం అనుగ్రహం కలిగినట్టు, మీ భర్తకి చేస్తున్న వృత్తి ఉద్యోగాలలో కలిసి వచ్చినట్టు, ఆ డబ్బు మీకు ఇచ్చి ఈ హారం కొనిచ్చినట్టుగా ఫీల్ అవ్వాలి. అది మీరు ధరించినప్పుడు ఎలా ఫీల్ అవుతారో అలా పాజిటివ్ గా ఫీల్ అవ్వాలి. ఇలా ఫీల్ అవుతూ మీరు గనక 21 రోజులు 41 రోజులు చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మీరు బంగారాన్ని కొనుక్కోగలుగుతారు. కొనేది కూడా గురువారం రోజు గనక కొనగలిగితే, అది కూడా పౌర్ణమి కలిసి వచ్చిన రోజు, ఇంకా అద్భుత ఫలితాలు ఉంటాయి. అంటే పౌర్ణమి రోజు కొంటే రెట్టింపు అయిపోద్దా, ఇది కాదురా నేను చెప్పేది. ఆ రోజు కొనటం వల్ల ఆ బంగారం మీకు జీవితాంతం మీకు వేసుకోవడానికి, అనుభవించడానికి, హ్యాపీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఎందుకని అక్కడ చంద్రుడు పౌర్ణమి రోజు వెలుగుతూ ఉంటాడు. అదే విధంగా ఆ రోజు బంగారం కొనటం వల్ల మీరు ఎప్పుడు కూడా కళకళ పౌర్ణమి చంద్రుడిలాగా కళకళలాడుతూ ఉంటారు. మరి మీరు కళకళ అంటే ఎప్పుడు బంగారం పూర్తిగా మెడలో వేసుకుని చేతులకి గాజులు వేసుకుని నిండు ముత్తైదులాగా కనపడితే అమ్మోరు తల్లిలాగా కనపడతారు కదమ్మా ఏ స్త్రీ అయినా. మరి చంద్రుని పౌర్ణమి రోజు చూస్తే ఎంత అందంగా కనపడతాడురా. మరి దానికి దీనికి ఇది సంబంధం. అంతేగాని పౌర్ణమి రోజు కొంటే బంగారం రెట్టింపు అనే క్వశ్చన్ మళ్ళీ వద్దు మీ దగ్గర. ఇక్కడ దేనికి ఇది సంబంధం ఏమిటి, పౌర్ణమి చంద్రుడు ఎలా కళకళలాడుతూ వెలుగుతూ ఉన్నాడో నువ్వు కళకళలాడుతూ ఉండాలంటే ఆ రోజు గురువారం కలిసి వస్తే ఇంకా అద్భుతం. ఆ రోజు నువ్వు పర్చేస్ చేస్తే బంగారం నువ్వు ఎప్పుడు వేసుకోగలుగుతావు, నీ అవసరానికి వాడుకోవు, కేవలం నువ్వు ఆనందించడానికి మాత్రమే నిలుస్తుంది. మరి ఏ స్త్రీ అయినా పురుషుడైనా బంగారం కొనుక్కోవాలంటే ఈ నియమాలను పాటించండి, మీకు అద్భుత ఫలితాలు వస్తాయి, కోరుకున్న బంగారం మీకు వస్తుంది. రెండవది ఏంటంటే వెండి బంగారం కలిపి మీ బీరువాలో పెట్టకూడదు.
బంగారానికి ఒక ప్రత్యేకించి బాక్స్ ఏర్పాటు చేసుకోవాలి. మీకు ఎప్పుడు జీవితాంతం బంగారం మీతో ఉండాలి అంటే గంధపు చెక్క చిన్న బాక్స్ గాని, లేదు మీ ఓపిక కలదు ఏదో ఒక బాక్స్ ఏర్పాటు చేసుకుని దాంట్లో మీ బంగారాన్ని, డబ్బులు బంగారం వెండి కలిపి పెట్టకూడదు, దానికి విడిగా పెట్టుకోవాలి. అది ఒక పవిత్రమైన ప్లేస్ లో, అంటే మీరు డాక్యుమెంట్స్ కాగితాలు అన్ని పడేసి దాంట్లో బాక్స్ వేసి పెట్టకూడదు. ఇలా ఎప్పుడైతే పెట్టామో మీ దగ్గర బంగారం నిలబడదు. ఏదో ఒక అవసరం వస్తుంది, దాన్ని తాకట్టు పెట్టాల్సి వస్తుంది, లేదు కొన్నిసార్లు వేరేగా కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి బంగారం మాతోనే ఉండాలి. రెట్టింపు బంగారం కొనుక్కోవాలంటే ఈ నియమాలు పాటించండి. ఇది నేను చెప్పేది ఒక సైంటిఫిక్ గా, సో లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం, ఆస్ట్రాలజీ ప్రకారం. ఇది మీరు నమ్మి ఆచరించండి, దాని ఫలితం ఏంటనేది మీకే తెలుస్తుంది. అలాగే ప్రతి నెలలో కూడా మనం మణి మంత్ర క్లాసులు చేస్తూ ఉంటాం. ఈ మణి మంత్ర క్లాసులో ప్రత్యేకించి మీరు డబ్బు సంపద అని అంటున్నాం. డబ్బు అంటే డబ్బేరా, డబ్బును సంపాదించడం ఎలా? అలాగే సంపద అంటే బంగారం కానీ, ఆస్తులు కానీ, ఇల్లు కానీ, పొలాలు కానీ, స్థలాలు కానీ, వీటిని మీరు పర్చేజ్ చేయాలి అనుకుంటే, సంపదలు మీకు కావాలంటే ఏం చేయాలి? అలాగే మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది ఈ మణి మంత్ర క్లాస్ లో పరిపూర్ణంగా వివరించడం జరుగుతుందిరా. నేను చాలా వీడియోలో చెప్తా, పేదవాడిగా పుట్టడం గర్వించదగ్గది. ప్రతి వాళ్ళు ఏం కోరుకుంటారు తెలుసమ్మా? నేను ఉన్నతమైన కుటుంబంలో, గొప్పగా ఉన్న కుటుంబంలో పుట్టాలని కోరుకుంటాడు. దానివల్ల వీళ్ళకి గుర్తింపు రాదురా తల్లి. మా తండ్రి ఒక 100 కోట్లు నాకు ఇచ్చాడు అనుకోమ్మా, ఏమంటారు? పలానా వెంకటేశ్వరరావు అబ్బాయి జేకేఆర్ గారు అంటారు, అంతే కదరా. కానీ జేకేఆర్ గారు ఒక కామన్ ఫ్యామిలీలో పుట్టి, అంటే మిడిల్ క్లాస్ లో గానీ, ఇంకా బిలో మిడిల్ క్లాస్ లో గానీ పుట్టి ఉన్నతంగా ఎదిగాడు అనుకోండి అమ్మా, మీ పేరే ముందుంటది, మీ ఫాదర్ పేరు కాదు. ఎప్పుడైతే మన పేరు ముందుంటామో ఆ కిక్కే వేరుగా అమ్మా, అంటే ఆ తృప్తి వేరు. కాబట్టి ప్రతి ఒక్కరూ పేదవారిగా పుట్టానని బాధపడద్దు, ఉన్నతంగా ఎదగటానికి మీరు ప్రయత్నించండి, ఉన్నతంగా ఎదిగి తీరతారు. ఈ మణి మంత్ర క్లాసు మీ జీవితంలో ఉన్నతంగా ఎదగటం ఎలా అనేదే నేర్పించడం జరుగుతుంది. అలాగే 1-to-1 సెక్షన్ ఉన్నాయమ్మా. జీవితంలో అసలు నేను సక్సెస్ కాలేను అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక్కసారి 1-to-1 సెక్షన్ లో జాయిన్ అవ్వండి. పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి, ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైనా సరే. మీ జీవితంలో ఫైనాన్షియల్ గా ఎదగటం చాలా డెడ్ ఈజీ అంటానమ్మా నేను. ఎందుకని? నేను ఎదిగాను రా తల్లి. నా దగ్గరికి వచ్చిన వారు వేలల్లో ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో నేను కోట్లు సంపాదించాను, లక్షలు సంపాదించాను. నేను ఇప్పుడు ఒక క్లారిటీ కూడా ఇస్తున్నాను, పక్కవాడికి ₹1,00,00,000 సంపాదించవచ్చు. నా క్లయింట్లు నాకన్నా ఎక్కువ సంపాదించారమ్మా. మరి ఎందుకని నేను సంపాదించలేకపోయాను? అది కూడా జనాలకు క్లారిటీ ఇద్దామని ఈ వీడియోలో మీకు చెప్తూ ఉన్నాను. దీనికి కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది. పూర్వ జన్మలో చేసిన కర్మ ప్రకారంగా ఈ జన్మలో మనకి ఎంత రావాలో అంత వస్తుందని చెప్తూ ఉంటాం. అది పక్కన పెడితే ఎక్కువ సంపాదించలేకపోవచ్చు, కానీ ఉన్నతంగా మనం అనుకున్న గోల్ రీచ్ అవడానికి ఈ 1-to-1 సెక్షన్ బాగా ఉపయోగపడుతుంది. అందుకని నా క్లయింట్ నాకన్నా ఎక్కువ సంపాదిస్తే ముఖ్యం ఆనందపడేది నేనే. ఎందుకంటే పుత్రుడు పుట్టినప్పుడు కాదు, వాడు ప్రయోజకుడు అయినప్పుడు కదా తండ్రికి ఆనందం. నా విద్య మీకు పనిచేసినప్పుడే కదా ఆనందం. అందుకని 1-to-1 సెక్షన్ ఎవరైతే వస్తారో నా దగ్గరకు వచ్చి వారి జీవితాల్లో ఎలా కోట్లు సంపాదించారో, జీవితంలో ఉన్నతంగా ఎలా ఎదిగారో, హ్యాపీగా ఉన్నాను సార్తో ట్రావెల్ చేస్తూ అని చెప్తూ ఉన్నారు. అలా మీ జీవితాల్లో కూడా అలాంటి అద్భుతాలు కావాలంటే 1-to-1 సెక్షన్ ని తీసుకోండి. డెఫినెట్ గా మీ జీవితాల్లో మీ కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు. వాస్తు సమస్యలు ఉన్నా కూడా అది ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా మీ సమస్యలకి రెమెడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలా కూడా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లు ఒకసారి అప్రోచ్ అయితే మీకు పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తారు. అలాగే గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. గారిని కలిసాము, పనులు బాగా జరుగుతున్నాయి. నాకు ఇంత ముందు మంచిగా జరగట్లేదు, సార్ని కలిసాక మంచిగా జరుగుతుంది. సార్ని కలవటం వల్ల నాకు చాలా మేలు జరిగింది. ఏదైనా సమస్యలు ఉంటే మీరు కానీ సార్ గారిని కలవండి. సార్ గారికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.